అయినా ఆవిడికి 50 లక్షలు ఇస్తానని చెప్పాను కదా. రాజు, నీకేం కాలేదు కదా? ఏమైతుంది? ₹1 కోటి తీసుకెళ్లిపోయారు. కోటి చేతిలోకి వచ్చిన 10 నిమిషాల్లోనే కొట్టేస్తుందా? చెప్తాను తన సంగతే, చెప్తాను. ఫోన్ చేయి. ఏరా 10 నిమిషాల్లో వస్తానని చెప్పుండా కదా. ఇంకా నాటకాలు ఆడకండి మేడం. మీ వాళ్ళు వచ్చి కోటి తీసుకెళ్లిపోయారు. మోగోళ్ళు రావడమేంది, డబ్బులు తీసిపోవడమేంద్రా? అబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నారు మేడం? మీరు చెప్పినట్టు వినలేదని, మాకు ₹1 కూడా దక్కకూడదని రౌడీల్ని పంపించి డబ్బులు తీసేసుకున్నారు కదా. నాటకాలు ఆడుతా ఉండేది నేను కాదురా, నువ్వు. డబ్బులు తిరిగి తీసుకుంటానని, నేనే దొంగతనం చేపించుంటానని నాకే చెప్తా ఉండావా? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసుండా. నువ్వు గాని ఎంగేజ్మెంట్ లోపల డబ్బులు తిరిగి ఇయ్యలేదో, అందరి ముందు మీ బండారం బయట పడేస్తా. చీటింగ్ కేసు పెట్టి పోలీసులతో అరెస్ట్ కూడా చేపిస్తా. అదే ఎంగేజ్మెంట్ రోజు మా దగ్గర నుంచి కొట్టేసిన ₹1 ఇవ్వకపోతే మమ్మల్ని పిలిపించింది మీరేనని, నాటకం ఆడించింది కూడా మీరేనని మొత్తం మేం చెప్పేస్తాం. ఒరే రాజుగా, ఛ! బాబాయ్, తమ్ముడు పైకిలే, నిదానం. మీకు స్పృహ రాకపోయేసరికి చాలా భయపడ్డాం బాబాయ్. నేను ఎన్ని రోజులు స్పృహలో లేనమ్మా? 3 రోజులు బాబాయ్. మూడు రోజులైనా కూడా వీళ్ళింకా ఇంట్లోనే ఉన్నారంటే సాక్ష్యాలు ఏమైనా తీసుకొచ్చేశారా? నిజం బయటపడిపోయిందా? కౌశికి అంతలా బాధపడుతూ చూస్తుందంటే నిజం ఇంకా ఎవరికీ తెలియదు. మరి ఈ 3 రోజులు ఏం జరిగింది? ఏమేం మావయ్య గారు, ఎందుకు అందరిని అలా చూస్తున్నారు? ఆ కత్తితో పొడిచినవాడు కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనిపిస్తే ఏం మాట్లాడతారే? జైల్లో ఉండాల్సిన నీ మొగుడు ఇంట్లో ఎందుకున్నాడో తెలియక మౌనంగా ఉన్నాడు. ఓహో, అయితే కేదార్గాడే నన్ను పొడిచాడని అందరూ అనుకుంటున్నారన్నమాట. ఇదే ఫ్లోలో నేను ఫాలో అయిపోతే వాణ్ణి ఇంటి నుండి బయటికి కాదు, నేరుగా జైలుకు పంపించేయచ్చు. మీరేం బాధపడకండి బాబాయ్, మీ పరిస్థితికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను. వజ్రపాటి కుటుంబం జోలికొస్తే ఏమవుతుందో నేను చూపిస్తాను. తప్పు ఎవరు చేశారో కనిపెట్టకుండానే నిందను మోపి న్యాయం కావాలంటున్నారు. దీని మూర్ఖత్వమనాలో లేదా బుద్ధి లేనితనమనాలో నాకు అర్థం కావడం లేదు. అమ్మే, మాటలు రొంత చూసుకొని మాట్లాడు. ఏంది బుద్ధి లేని మూర్ఖులని మాట్లాడుతా ఉండవు? ముందులాగా ఈ ఇంట్లో నువ్వేం మాట్లాడినా చెల్లుతుంది అనుకోకు జగదాతే. లెక్కలు మారాయి. లెక్కలు మారినా పరిస్థితులు మారినా నిజం మాత్రం మారదు కదా నిషి. కమలాకర్ మావయ్య గారిని పొడిచింది కేదార్ అయితే కాదు, ఎవరో కేదార్ని ఈ కేసులో ఇరికించాలనుకుంటున్నారు. ఇదే నిజం. ఇంత జరిగినా కూడా ఈ ఎమ్మి పొగరు రొంత కూడా తగ్గులేదు. న్యాయం అమ్మి వైపు ఉందని ఎచ్చులు. ఎట్టయినా కేదార్ని జైలుకు పంపించి ఈ అమ్మిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. రంగా మహల్ నుంచి ఎలా ఊరు వెళ్ళిపోయాడని మనం అనుకున్నాం. ఆ రూట్లో ఆటోస్ తప్ప ఇంకేం రావు కదా జేడి. సో
ఆ టైంలో వెళ్ళిన ప్రతి ఆటోని మన వాళ్ళు ఎంక్వైరీ చేశారు. మరి బస్సెస్ ని ఎంక్వైరీ చేశారా? మ్యామ్, మహల్ నుంచి నియరెస్ట్ బస్ స్టాప్ 5 కిలోమీటర్స్ ఉంది. సో అంత దూరం నడుచుకుని వెళ్లే ఛాన్స్ లేదని ఎంక్వైరీ చేయలేదు మ్యామ్. ఆ, అక్కడే మనం తప్పు చేశాం రమ్య. ఆదిత్యపురం నుంచి టైం 1 లోపు 3 బస్సెస్ వెళ్ళాయి. సో నెంబర్ 1 నందిగామ, నెక్స్ట్ 1 కంగిచెర్ల అండ్ థర్డ్ 1 పరిటాల. ఫస్ట్ 2 పెద్ద టౌన్స్ జేడి. బస్లో ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటారు. దాక్కోవాలి అనుకున్నవాడు పోలీసులు రెగ్యులర్గా తిరిగే ప్లేస్కి వెళ్ళడు. కరెక్ట్ గా చెప్పావు కేడి. సో ఇవి 2 టౌన్స్, వెళ్లే ఛాన్సే లేదు. సో మనకి మిగిలింది పరిటాల. పరిటాలకు వెళ్లే బస్సు ఆ రూట్ లో రంగ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? నో మ్యామ్. కానీ మ్యామ్, పరిటాల అనేది టౌన్ కాదు, జస్ట్ ఒక చిన్న విలేజ్ మాత్రమే. కస్తూర్బా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది అక్కడే కదా? అవును జేడి. రంగా ఎవరికంటా పడకుండా దాక్కోవడానికి ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఉండదు. సో రంగా ఇక్కడే ఉన్నాడు పరిటాల. వెళ్దాం పదండి.